విసన్నపేట మండలంలో తూర్పు అంటే గాంధీ బొమ్మకు తూర్పు భాగాన ఉన్న గృహాలలోనే అంటే అది తెలికిలవారి బజార్ కావచ్చు లేక కమటూరు కావచ్చు, ఎప్పుడైనా ప్రభుత్వం ఏది మారినా కానీ అధికారం మాత్రం గాంధీ బొమ్మకే తూర్పు దిక్కునే ఉన్నది. అంటే తూర్పు ప్రాంతం, తూర్పు అంటే ఇటు గాంధీ బొమ్మ కాడ నుంచి దక్షిణం కావచ్చు ఉత్తరం కావచ్చు, ఆ భాగం మొత్తం కూడా హాఫ్ సర్కిల్ గీసుకుంటే కమటూరు వరకు వైసీపీ అయినా, ఆనాటి కాంగ్రెస్ అయినా, నేటి టీడీపీ అయినా అధికారం మాత్రం గాంధీ బొమ్మకు తూర్పు దిక్కునే ఉన్నదనేది నా యొక్క అభిప్రాయం, నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకు చెప్తున్నానంటే ఎవరు అధికారంలోకి వచ్చినా విసన్నపేట వీరేశలింగం హిందూ శ్మశాన వాటికి సంబంధించి మాత్రానికి ఈ రోజుకి కూడా అభివృద్ధి లేదనే చెప్పాలి. ఎందుకనంటే వర్షం పడితే చనిపోయిన శవాన్ని కనుక వాడు తీసుకెళ్తే దహనం చేసే పరిస్థితి ఇవాళకే లేదు. ఎందుకనంటే గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆనాటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంగా గ్రామ పంచాయతీ తీర్మానంతో మండల ప్రజా పరిషత్తు సహకారంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 7,50,000 రూపాయలు నిధులు శ్మశాన వాటిక అభివృద్ధికి మంజూరు కావడం జరిగింది. ఆనాటి కోడెల శివప్రసాద్ గారి యొక్క ఆశయాలకు స్ఫూర్తిగా అన్ని గ్రామాలలో శ్మశాన వాటికలు కావాలి, రావాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరిగింది. దానికోసం ఒక బుక్లెట్, చేయాల్సిన విధానం, ఏ రకంగా కర్మల భవనం కట్టాలి అని, గేట్ ఎలా పెట్టుకోవాలి, బొమ్మలు ఏమేమి పెట్టాలి, శివుడు బొమ్మలు ఏమేమి పెట్టాలి, శివదేవునివి అన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో బుక్ రూపంలో చూపించడం జరిగింది. అయితే దురదృష్టం చేస్తూ ఆనాడు అప్పటి ప్రభుత్వం చివరిలో సీసీ రోడ్లకు సంబంధించి అమౌంట్ను అప్పటి కలెక్టర్లో బదిలీ చేయడం జరిగింది. శ్మశాన వాటికల భూముల డబ్బులు కూడా, శ్మశాన వాటికి ఏర్పాటు చేయాల్సిన డబ్బులు కూడా అటు బదిలీ అయ్యాయి. అదొకటి దురదృష్టకరమైనైతే ఆనాటి నుంచి నెక్స్ట్ వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో ఇటు వేసిన పొల్ల అటు తీయని పరిస్థితి శ్మశాన వాటికలకు సంబంధించి. వాళ్ళేమో నవరత్నాలంటూ ముందుకెళ్ళారు, అప్పుడు ఈ శ్మశాన వాటికలు మర్చిపోయారు. సరే, ఇంతకీ ఏమిటంటే రాగాబాగా చెప్పేది, ప్రతి ఊరికి మతపరంగా వాళ్ళు హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు ఎవరి ఆచారాలు వాళ్ళకే, వాళ్ళ ఆచారాలను బట్టి వాళ్ళకి కావాల్సిన స్థలాన్ని కేటాయించగలిగితే, సౌకర్యాలు కల్పించగలిగితే, మౌలిక వసతులు లేకోకుండా ఏమీ చేయలేని పరిస్థితుల్లో చాలా శ్మశాన వాటికలు ఉన్నాయనేది వాస్తవం. ముఖ్యంగా హిందువులకు వచ్చేసరికి శవదహనం ఎంత అవసరమో, దానికి నీడంత అవసరమో, అదేవిధంగా అస్థికల బాక్సులు కూడా అంతే అవసరం. వీటన్నిటిని మించి కర్మల భవనం కూడా కావాల్సి ఉంటుంది. అలాంటి మౌలిక వసతులు నాకు తెలిసి 20% మాత్రమే జిల్లాలో ఉన్నాయని అనుకుంటున్నాను. ఏది ఏమైనా అధికారులు పర్యవేక్షించి తగు నిర్ణయాలు తీసుకొని తగు సహకారం చనిపోయిన శవాలకు కూడా అందిస్తారని నేను మనసా వాచా కర్మణ అంతఃకరణ శుద్ధిగా ఆత్మప్రబోధానుసారం కోరుకోవడం జరుగుతోంది. మా 3 యూట్యూబ్ ఛానల్ ఉచిత ప్రచారం కొరకు నేను ఆ ఛానల్ని ఏర్పాటు చేయడం జరిగింది. సమాచారం మాత్రం ఒరిజినల్గానే ఇస్తాము. కొంతమంది ఇప్పటికే దుమ్మెత్తిపోస్తున్నారు, అది నిజంగా ఇది నిజం కాదని. ఏదైనా ప్రత్యక్షంగా బరిలో దిగితేనే తెలుస్తుంది ఏది నిజమో ఏది అబద్ధమో అనేది. నమస్కారాలు.